ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేరస్తం అహం ప్రపద్యే. నమో విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి ప్రపన్న తీర్థ గోస్వామి నామినే. శ్రీ రూపానగ సారస్వత శ్రీధరనగత సన్నిహితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాన్ భూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృతప్రదాయకం వందే తం భక్తి ప్రపన్న తీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమప్రదం. భగవద్గీతలోని 18వ అధ్యాయం 66వ శ్లోకంలోని మీరందరూ ఈ శ్లోకాన్ని వినే ఉంటారు. ఏంటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయస్యామి మా శుచః. అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ భౌతిక ప్రపంచంలోని నువ్వు ఎన్నో కర్మలు చేసావు. ఆ కర్మల వల్ల నీకు చాలా బాధ్యతలు వచ్చి పడ్డాయి. అంతేకాకుండా పాప ఫలాలు, మరి బంధాల నుంచి వచ్చేటటువంటి కష్టాలు లేదా సంతోషమో ఇవన్నీ కూడా నువ్వు స్వీకరించాల్సిందే. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ స్వీకరించి ఇవన్నీ అనుభవిస్తూ ఉండాలి. ఈ బాధలన్నీ పడుతూ ఉండాలి. దీనికి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు కేవలం నా శరణాన్ని కోరేవాడివైతే నీకు వచ్చినటువంటి బాధ్యతలు, పాప ఫలితాలు, ఆ తర్వాత బంధాలు అన్నిటి నుంచి నీకు విముక్తి కలిగిస్తాను. దానికి ఉండేటటువంటి ఫలితాలన్నీ కూడా నేను స్వీకరిస్తాను. అది బాధైనా అవని, పాపమైనా అవని, నిన్ను ఈ రుణాలన్నిటి నుంచి నీకు విముక్తి కలిగిస్తాను అని చెప్తున్నారు. మనకు సాధారణంగా అందరి పట్ల బాధ్యత ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది, అవునా? అంటే మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన చుట్టాలు, మంచిదే. బాధ్యత తీసుకోవడం అనేది మంచిదే. కానీ ప్రధానంగా మన బాధ్యత ఎవరిపైన ఉండాలి? మన శ్రీకృష్ణుడి మీద ఉండాలి. ఆ బాధ్యతని సరిగా నెరవేర్చిన నాడు మిగతా బాధ్యతలన్నీ కూడా సవ్యంగా మీరు నెరవేర్చగలుగుతారు. అంతేకాకుండా మన భగవంతుడికి నేరుగా దగ్గర అవడం కంటే ఆయన భక్తుల్ని సేవించడం ద్వారా మరింత త్వరగా మన భగవంతుడిని చేరుకోగలుగుతాం. ఇది సురక్షితమైనటువంటి మార్గం, ఎప్పుడు భక్తుల్ని సేవించడం. భక్తిలోని 2 పెద్ద ఆటంకాలు ఉంటాయి, చాలా పెద్ద ఆటంకాలు. ఈ 2 ఆటంకాలని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి భోగవాంఛ, అంటే నేను అనుభవించాలి, నాకు ఆనందం రావాలి, నా జీవితంలోని నాకు ఒక ప్రత్యేకమైనటువంటి మంచి అనుభూతి కలగాలి, లేదా భగవంతుని దర్శనం స్వయంగా నాకు జరగాలి. ఇవన్నీ కూడా స్వార్థాలే. అంటే సూక్ష్మ రూపంలో ఉన్న ఈ స్వార్థాలు. ఇంత చిన్నటి స్వార్థం ఉన్నా కూడా భగవంతుడిని మనం చేరుకోలేం. భక్తి అంటే మన సంతృప్తి కాదు. భక్తి అంటే భగవంతునికి సంతృప్తి కలిగించడం. అంటే నా కోసం నేనేమి చేసుకోను, నా సంతోషం కోసం నేనేమి కూడా చేసుకోను. ప్రతిదీ కూడా భగవంతుడి కోసమే, భగవంతుని సంతృప్తి కోసమే నేను నడవటం కానీ, మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా నేను చేస్తాను అని మీరు దృఢంగా సంకల్పించుకోవాలి. కాబట్టి భోగవాంఛ, భోగాలంటే నేను అనుభవించాలని. అందులోని రెండవది వైరాగ్య అహంకారం. నాకేమీ కోరికలు లేవు, ఈ ప్రపంచాన్నే నేను వదిలివేస్తాను అంటే రిజెక్ట్ చేసేయడం, అన్నిటిని త్యాగించడం. ఇది కూడా అంతిమ స్థితి కాదు భక్తిలోని. ఇంకా ఇది ఒక పెద్ద ఆటంకం కింద మారుతుంది. చాలామంది అనుకుంటారు, అబ్బా ఈ పలానా వాడు వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు, చాలా మంచిది, ఈ ప్రపంచాన్నే త్యాగం చేస్తాడని. త్యాగం అనేది కూడా ఒక రకమైన అహంకారం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు ఎలా బతకగలవు చెప్పండి? అంటే ప్రపంచంలో ఉన్న గాలిని త్యాగం చేయగలరా? గాలి పీల్చుకుంటేనే కదా నువ్వు బతకగలవు. మరి ప్రపంచంలో పండినటువంటి ఆహారమే కదా నువ్వు తింటున్నావు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనుషులతోనే కదా నువ్వు మసులుకుంటున్నావు. ఏ పని జరుగుతుంది? ఏ పని జరగదు. నువ్వు ఈ ప్రపంచంలో బతుకుతున్నావంటే ప్రపంచాన్ని త్యాగం చేయటం కాదు, ఇదో రకమైన అహంకారం అన్నమాట. నాకేమీ అవసరం లేదు అంటే ఇది ఎలాగ ఉంటుందంటే ఒక సమ్మె చేసినట్టు, ధర్నా చేసినట్టు ఈ ప్రపంచానికి. కానీ మనం ఏం చెయ్యాలి? ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులు కానీ,
ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పరిస్థితులు కానీ, భగవంతుని సేవించడం కోసం ఏదైతే అనుకూలంగా ఉన్నామో అవన్నీ కూడా ఉపయోగించి భగవంతుడిని సేవించడం. అంటే మనం ఈ ప్రపంచాన్ని తిరస్కరించట్లేదు. వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళలాగా. ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉండేటటువంటి స్థితిని, అందులో ఉండేటటువంటి వస్తువులు భగవంతుడికి సేవకి ఏదైతే ఉపయోగపడుతుందో అవన్నీ కూడా ఉపయోగించి మనం భగవంతుని సంతృప్తిపరచడం. దీన్ని ప్రేమ అంటారు. కాబట్టి మనం ఈ రెండిటి నుంచి కూడా ఎలాగైనా తప్పించుకోవాలి. భోగవాంఛ ఉండకూడదు, వైరాగ్యం అనేటటువంటి అహంకారం ఉండకూడదు. సో ఇక మీదటి నుంచి మనం వైరాగ్యం గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు కదా. వాళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడంటే అదో రకమైన అహంకారం అనమాట. ప్రేమ అయితే కాదు, భగవంతుడి మీద ప్రేమ అయితే అస్సలే కాదు. ఈ ప్రపంచం నాకు నచ్చక తిరస్కరించడం, మనం ఎవరో నచ్చుకోవడానికి, నచ్చుకోకపోవటానికి. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిలోనే ఉన్నది. అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచమైనా, భౌతిక ప్రపంచమైనా కూడా అన్నీ భగవంతుడిలోనే ఇమిడి ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఉండేటటువంటి లోకం కుంటలోకం. కుంటం అంటే ఒక పరిమితి. ప్రతిదానికి కూడా ఒక పరిమితి ఉన్నది. కొంత దూరం వరకే మనం చూడగలం. బాగా దగ్గరున్న కనురెప్పల్ని చూడగలమా? కళ్ళ దగ్గరే ఉంటుంది, చూడలేం. అలాగే కొంత దూరంలో ఉండేటటువంటి వస్తువులు మనకు కనిపిస్తాయా? కనిపించదు. ఆకాశంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, కనిపిస్తాయా? కనిపించదు. వెలుగు ఉంటేనే మనకు కనిపిస్తుంది, చీకటి అయితే మనకు కనిపించదు. ఆహారం తింటేనే మనం కదలగలం, మనకి శక్తి కలుగుతుంది. ఇలాగా ప్రతీదీ మనం చూసుకున్నట్టయితే అన్ని కండిషన్స్ అంటే పరిమితి. ఇది కుంఠమైనటువంటి లోకం. స్వతంత్రం లేదు ఇక్కడ అసలు. వైకుంఠం అంటే అపరిమితమైనది, అంటే దానికి అనంతమైనది ఆ లోకం. దేనికి కూడా ఒక అడ్డంకులు ఏవీ లేనటువంటి లోకం వైకుంఠ లోకం. మనం నిజానికి ఆ అనంతమైనటువంటి వైకుంఠానికి చెందిన వాళ్ళం. కానీ మరి ఇక్కడ ఎందుకండి పడున్నాము? అక్కడ ఎందుకు లేవంటే మాయలో పడ్డాం. మాయ అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా ఇది నాది, అది వాడిది, ఇది నా కుటుంబం, ఇది నా రాజ్యం, ఇది నా దేశం, నాది నీది అని అలాగా మనం అదే పరిస్థితిలోనే ఉన్నంతకాలం మనం మాయలోనే ఉంటాం. నీది కాదు, వాడిది కాదు, ఇదంతా కూడా భగవంతునిది. మనం స్వార్థ దృష్టితోని, మనకు ఒక స్వార్థం ఉన్నది, అందుకే ప్రతీది కూడా కొలుస్తూ ఉంటాం. ఎంత ఖర్చు అయింది, ఎంత సంపాదిస్తున్నాడు, వాళ్ళకెంత ఉన్నది, మనకెంత ఉన్నది, మనం ఇంకా మంచి స్టేటస్లో రావాలంటే ఎలాగా. పోనీ ఇక్కడ వదిలేయండి, గుడికి వెళ్ళినా కూడా ఇదే కొలతలు. నేను చాలా సేవ చేశాను, వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు, నాకెందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అక్కడ కూడా కొలతలే. అంటే ఇది ఒక రకమైనటువంటి స్వార్థ దృష్టితోని చూడడం ద్వారా మనల్ని మనమే పరిమితి చేసుకుంటున్నాం. ఈ భావన ఉన్నంతకాలం మనం మాయలో ఉన్నామనేటటువంటి సూచన ఇది. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి? భోగవాంఛ ఉండకూడదు, అలాగే వైరాగ్యం కూడా ఉండకూడదు. ఈ రెండు తొలగిపోయినప్పుడు నిజంగా మనం భగవంతుని యొక్క నిత్యలీలలో మనకి చోటు దొరుకుతుంది. స్వయంగా భగవంతుడి దగ్గర మనకి సేవ చేసుకునేటటువంటి అవకాశం మనందరికీ కూడా దొరుకుతుంది. ప్రతి జీవికి ఒకే లక్ష్యం ఉండాలి. ఎలాగా శ్రీకృష్ణ పరమాత్ముడిని నేను సంతోషపరచగలను రోజంతా. అంటే ఇది మనం చెప్పుకునేటటువంటి అంత సులువేమీ కాదు, కానీ అసలుకి మనకి విషయం అర్థం అవ్వాలి కదా ముందు. ఆ విషయం అర్థమైన తర్వాత మన ప్రయత్నం అనేది ఉంటుంది. మన ప్రయత్నాన్ని చూసి భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. మనం అసలు ప్రయత్నమే చేయకపోతే ఒట్టి జ్ఞానంతోనే మనకేం పని ఉన్నది? జ్ఞానం ఉన్నంత మాత్రాన మనకి ప్రయోజనం లేదు. ఆ జ్ఞానాన్ని మన జీవితంలోని అధ్యయనం చేసినప్పుడు, ప్రాక్టీస్ చేసి సాధన చేసేటప్పుడు మాత్రం భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన జీవితంలో ఒకటి ఇవన్నీ కూడా మనం సాధన చెయ్యాలి. ఈ విషయాలన్నీ కూడా భగవంతుడికి సేవ చేసేటప్పుడు మనకి లభించేటటువంటి ఆనందం ఒక్కసారి మనకు కలిగిన, మనకి ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని కోరికలు చాలా చిన్నగా కనిపిస్తాయి. దేని మీద కూడా మనకి పెద్దగా ధ్యాస ఉండదు. ఎందుకంటే దాని నుంచి మనకి ఆనందం, తాత్కాలికమైనటువంటి ఆనందం మనకి ఇంక అవసరం పని లేదు. శాశ్వతమైనటువంటి ఆనందం మనకు కలిగింది కాబట్టి అన్నీ కూడా చిన్నగా కనిపిస్తుంది. అంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి,
రోడ్డు మీద రూపాయి కనిపిస్తే అంతగా ఏమీ దాని మీద ఆసక్తి ఉండదు. అది తీసుకోవాలని, పోనీ మీ మీ జేబులో వెంటనే ఇలా తీసి పెట్టేసుకోవాలని. మహా అయితే ఎందుకు పోవడం అని చెప్పి తీసి అది ఉండిలోనో లేకపోతే అవసరమైన వాడికి ఎవరికో ఇచ్చేస్తాం. కానీ ఆ ₹1,00,00,000 ఉన్నవాడికి రూపాయితో పనేముంది? అలాగే భగవంతుడి సేవలో ఆనందం కలిగిన వాడికి ప్రపంచంలో ఎంత పెద్ద కోరికైనా రూపాయితో లెక్కే వాడికి. భక్తి రసామృత సింధులోని రూపగోస్వామి గారు పూర్వ విభాగంలోని 2వ అధ్యాయం 8వ శ్లోకంలో ఇలాగ అంటున్నారు. భుక్తి ముక్తి స్పృహ యావద్ పిశాచి హృది వర్తతే తావద్ భక్తి సుఖస్యాత్ర కథం అభ్యుదయో భవేత్. అంటే దీని అర్థం భోగాలను అనుభవించాలనే కోరిక కానీ, మోక్షాన్ని పొందాలనే స్వార్థం కానీ మన హృదయంలోని ఈ రెండూ కూడా దెయ్యాల్లాగా ఉన్నంత వరకు చూడండి, రెండింటినీ కూడా పిశాచులతో పోల్చారు. భోగాలు అనుభవించడం, మోక్షం పొందాలని. మనం చాలామంది సాధారణంగా ఏం మాట్లాడుకుంటూ ఉంటాం? భగవంతుడా నాకు మోక్షాన్ని కల్పించు కదా, లేదా భగవంతుని దండం పెట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు. మోక్షం అనేది చాలా స్వార్థపూర్వకమైనది. అంటే ఈ కష్టాల నుంచి నన్ను బయటపెట్టు, అంతేకాని భగవంతుడా నేను ఏ స్థితిలో ఉన్నా, నేను సుఖంగా ఉన్నా కష్టంలో ఉన్నా కూడా నీ సేవ నుంచి మాత్రం నన్ను దూరం చెయ్యొద్దు. ఇది భక్తి అంటే. ఇవన్నీ మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నామంటే అసలు నిజమైన భక్తి అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. మనందరికీ కూడా పూర్తిగా అర్థం అవ్వాలి. విషయం సరిగా అర్థం అవ్వలేదు అనుకోండి, ప్రతీదీ కూడా మనం భక్తి అనే పేరుతోని తప్పులే చేస్తూ ఉంటాం మనం కదా. సో మోక్షం అనేది భక్తి కానే కాదు. కాబట్టి దాని గురించి మీరు ఇంకా పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. దెయ్యం కోసం మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి స్వచ్ఛమైన భక్తి అంటే ఈ 2 దెయ్యాల నుంచి మనం దూరం అవ్వటం, దగ్గరికి రానివ్వకుండా ఉండడం. మరి మన నివాసం ఎక్కడ ఉంటుంది? మన నిజమైన ఇల్లు ఏది అంటే భగవంతునికి మనం అంకితం అవ్వడం. అదే నిజమైన ఇల్లు. ఆయన శరణంలో ఉండడం. శరణం అంటే ఇల్లే కదా. నిజమైన ఇల్లు ఎక్కడంటే ఆ భగవంతుని పాదాల దగ్గర. మరి భగవంతుడు ఉండేటటువంటి చోటు ఎలా ఉంటుందంటే అక్కడ మరణం ఉండదు, జననం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, వ్యాధి కూడా ఉండదు. ఈ 4 ఇక్కడ మూలుగుతూ ఉన్నాం. ఇక్కడ మరణాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేదు. పోనీ మరణించిన తర్వాత అయిపోయింది అక్కడితో అంటే లేదు. మనం చేసినటువంటి పాపకర్మల వల్ల మళ్ళా వాటిని అనుభవించడం కోసం మళ్ళీ మన జన్మనెత్తాలి. ఎవరి దగ్గరో పుడతాం, మళ్ళా ఎన్నో నానా పాటలు మనం పడుతూనే ఉంటాం. పోనీ ఆరోగ్యంగా ఉందామనుకుంటే వృద్ధాప్యం వచ్చిందనుకోండి, బయట ఎంత మేకప్ కొట్టుకున్నా లోపల ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా క్షీణించిపోతాయి కదా. ఆఖరికి వ్యాధి నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి ఇవి నిజమైనటువంటి కష్టాలు ఇక్కడ. ఇవన్నీ కూడా ఉండవు. అంతేకాకుండా మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క శరణం మనకి దొరికిందో, మనం సంపాదించుకోగలుగుతామో, అప్పుడు మన నిజమైనటువంటి స్వరూపం వికసిస్తుంది. నిజమైనటువంటి స్వరూపం అంటే మన ఆత్మకి కూడా ఒక రూపం ఉంటుంది. ఆత్మస్వరూపం అంటాం. అంటే మన ఈ శరీరానికి ఒక రూపం ఉన్నది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారు. మరి శరీరానికి రూపం అది భౌతిక రూపం. మరి ఆధ్యాత్మిక రూపం కూడా మనకు ఉన్నది. మన ఆత్మకి రూపం లేకుండా ఏం లేదు. మరి దాని యొక్క స్వరూపం వికసిస్తుంది. అప్పుడు అది వికసించిన తర్వాతే భగవంతుడు ఏ లోకంలో ఉన్నారో అక్కడ ఉండేటటువంటి నివాసులతో మనం కలిసి ఉండే అవకాశం మనకు దొరుకుతుంది. అక్కడ ఉండేటటువంటి నివాసులు నిత్య నివాసులు. అంటే నిత్యమైనటువంటి నివాసులు అంటే వాళ్ళకి జననం, మరణం, వృద్ధాప్యం, వ్యాధి ఏమీ ఉండదు. మరి నిజంగా మనకు కూడా అటువంటి వాళ్ళతో ఉండాలనుకుంటే నిజమైన భక్తి మార్గంలోని మనం ప్రయాణం చెయ్యాలి. నిజమైన మన ఇంటి వైపుగా మన నడవడిక ఉండాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక అనుభూతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చెప్తూ ఉంటారు, నేనండి నిన్న ధ్యానంలో వెళ్ళిపోయాను. నిజానికి హరినామ జపం ధ్యానం కంటే గొప్పది. మనం ధ్యానంతో మనకి పని లేదు. నిజంగా చెప్పాలంటే ధ్యానం కన్నా గొప్పది హరినామ జపం. అయితే కొంతమంది అంటారు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోయానండి, నాకు మంచి అనుభూతి కలిగింది. లేకపోతే ఇంకొంతమంది అంటారు, నాకు భగవంతుడు
కనిపించారు. లేదా ఇంకొంతమంది అంటారు భగవంతుడు నాకు అనిపించారు, నా అనుభవంలోకి వచ్చారు, నాకు స్పర్శ కలిగింది, భగవంతుడి స్పర్శ కలిగింది. ఇలాంటి మాటలు చాలా చాలా ప్రమాదకరం. ఈ విధంగా ఇవన్నీ కూడా మన ఊహలు. నిజంగా భగవంతుడు అంత సులువుగా మనం పొందగలుగుతామా? ఆ, ఒక్కసారి అర్థం చేసుకోండి. అనంతుడు, మనం చాలా పరిమితమైనటువంటి ఒక అణువుకి అనంతుడు ఎలాగా అందుబాటులో ఉంటారు? ఈ విషయం నిజంగా ఒక జరిగినటువంటి విషయం. ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మనం బృందావనం అలాంటి చోటుకి వెళ్ళినట్టయితే మీరు చాలామంది బాబాజీలను చూస్తారు. ఆ బాబాజీలు ఎలాగంటే ఎప్పుడు హరినామం జపిస్తూ ఉంటారు. జపిస్తూ నిరంతరం కన్నీళ్ళు అలా కారుతూనే ఉంటాయి. ఎవరో ఇద్దరు ముగ్గురు భక్తులు వాళ్ళ కన్నీటిని అలా తుడుస్తూనే ఉంటారు. వాళ్ళు చాలా విచిత్రమైన ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా, లేకపోతే బయట ప్రపంచంతో అసలు సంబంధం లేనట్టుగా, పిచ్చి వాళ్ళలాగా ఈ విధంగా ఉంటారు. వాళ్ళ చుట్టూ కూడా అందరూ కూడా ఉంటారు. వాళ్ళ రోమాలు కూడా నిక్కబొడుచుకొని ఉండటం. అందరికీ ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత గొప్ప భక్తుడు, ఆ నామాన్ని జపిస్తూ వాళ్ళ కళ్ళల్లోంచి అలా నీరు కారుతూనే ఉంది. కానీ ఇది నిజంగా జరుగుతున్నది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు అంటే ఆయన ఒక గొప్ప భక్తుడు. మన గురు పరంపరలోని మన శ్రీల ప్రభుపాద వారి స్వయాన గురువు గారు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి గారు. ఆయన ఈ రకమైనటువంటి ప్రదర్శన నిజమైన భక్తి కాదు, ఇది భక్తిగా అంగీకరించలేము అని నిర్ధారించారు. అంటే రెండు ఉండొచ్చు. ప్రదర్శన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విషయమై భక్తిరసామృత సింధులోని ఇలా చెప్తున్నారు. అత నిస్సత్వ నిసర్గ పిచిల స్వాంతే తద్ అభ్యాస పరే పిచ అసత్వభాసం వినాపిశుహ వాప్యశ్రు పులకాదయ. అంటే కొంతమంది సహజంగానే భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. అంటే వాళ్ళ మనస్తత్వం చాలా సున్నితంగా ఉండొచ్చు, లేకపోతే దేనికి ఏడవాలో కూడా వాళ్ళకి తెలీదు. ఏడవటం, వనకటం, రోమాంచిత కావటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మామూలుగా ఉంటాయి. అంటే వాళ్ళ సినిమాలోని ఏదైనా సన్నివేశం చూస్తే దారులు దారులు కారిపోతూ ఉంటాయి. లేకపోతే ఎవరైనా చిన్న మాట అంటే వెంటనే దారులు దారులు కారిపోతూ ఉంటాయి అన్నమాట. అయిన దానికి కాని దానికి కళ్ళల్లోంచి అలా దారులు కారిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఆపలేం మనం. అయితే ఈ లక్షణాలు ఇంకొంతమంది అభ్యాసించడం ద్వారా కూడా ఒక అలవాటు, అంటే ఈ లక్షణాలు కొంతమందికి అలవాటు కింద మారిపోతుంది. అన్నిటికీ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపు మనం ఆపలేం అన్నమాట. ఏడుపు రానివాడు కూడా అభ్యాసించినట్టయితే వాడు కూడా ఏడవగలడు. కానీ ఇలా కన్నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, చాలా భక్తిలో ఉన్నాడు కదా అని అనుకోవద్దు అని చెప్తున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి. నిజమైన దైవభావం లేకపోయినా కూడా అలాంటి లక్షణాలు కనిపించవచ్చు బయటికి బాహ్యంగాన. కాబట్టి నిజమైన భక్తికి ఇది సూచన కాదు, ప్రమాణం కాదు. ఇలాగైతే అంటే చాలామంది బాగా బొట్టు పెట్టుకోవచ్చు, మెడలోనే రుద్రాక్షమాల్లో కంటిమాల్లో వేసుకోవచ్చు, మంచి తిలకం పెట్టుకొని వెనకాల ఒక చిక్కా పెట్టుకొని తర్వాత ఈ జపమాల పట్టుకొని చాలామంది కనిపిస్తారు గుడిలోని. కానీ అందరూ భక్తిభావంతో ఉన్నారని, అంటే బయట వేషం ద్వారా, బాహ్యమైనటువంటి రూపం ద్వారా వీడు భక్తుడు అని అనుకుంటారేమో, మోసపోవద్దు అన్న విషయాన్ని చెప్తున్నారు. అంటే నిజమైన భక్తి అంటే బాహ్య ప్రదర్శన కాదు. నాటకంలో కూడా చూడండి, ఒక నటుడు వాడు మద్యం సేవిస్తూ ఉంటాడు, మద్యం తాగుతూ ఉంటాడు, కానీ వేదిక పైన మాత్రం అసలు ఆ పాత్ర ఏం పోషిస్తాడంటే మీకు బాగా తెలుసు. పేర్లు ఎందుకులేండి, కానీ కొంతమంది సినిమా యాక్టర్లు, హీరోలు సెట్లోని సిగరెట్ కాలుస్తూ మందు కొడుతూ కూడా యాక్టింగ్ చేశారు గొప్ప భక్తుడి కింద. ఇప్పుడు కూడా రామాయణం అనేది ఒకటి వస్తున్నది. రాముడు అనేటటువంటి పాత్రని పోషించేవాడు అమ్మాయిలతో తిరిగేవాడు, డ్రగ్స్ తీసుకునేవాడు, తాగుబోతువాడు, ఇలాంటి వాడు. అంటే రాక్షసుడికి ఉండేటటువంటి లక్షణాలు ఉన్నవాడు రాముడి కింద, రాముడి అనేటటువంటి పాత్రని పోషిస్తే అసలు దాన్ని కూడా మనం చప్పట్లు కొట్టి అవార్డులు ఇచ్చి వాడిని ఎక్కడో పెడితే, అంటే రావణాసుడిని తీసుకొచ్చి రాముడి వేషం వేసినట్టు ఉంటుంది. రావణాసుడు అంతే కదా, ఏదో పెద్ద ఋషిలాగా తయారయ్యి సీతమ్మ ముందు కనిపించినట్టు ఉంటుంది, మాయ అలా ఉంటుంది. అలాగా వేదిక పైన ఈ యాక్టింగ్ ద్వారా కన్నీరు కాల్చగలరు, నృత్యం చేయగలరు.
అంటే భావావేశం అంతా కూడా బాగా చూపించగలరు. అయితే నిజమైన భక్తుడా? కానే కాదు. అంటే అభ్యాసం ద్వారా కూడా మనసుని ఒక స్థితికి తీసుకెళ్ళి ఆ భావోద్వేగాల్ని సృష్టించుకోవచ్చు. చాలామంది ఈ విధంగానే మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో అయితే మరీని. నిజమైన భక్తి అంత చీప్‌గా ఎక్కడ పడితే అక్కడ దొరకదు, కనిపించదు. నిజమైన భక్తి చాలా 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 అరుదైనది. ఎంత అరుదైనదంటే భక్తి రసామృత సింధులో రూపగోస్వామి గారు కొన్ని లక్షణాలు చెప్తున్నారు. నిజమైన భక్తి ఒకరి మనసులోని కలిగితే మోక్షం కూడా చాలా చిన్నదిగా ఉంటది. మోక్ష లఘుత కృత్ అనేసి చెప్తున్నారు. భక్తి మోక్షాన్ని చాలా చాలా తక్కువ స్థాయిగా కనిపించేలా చేస్తది. అంటే భక్తుడు నాకు మోక్షం కావాలని కూడా కోరుకోడు. అతని లక్ష్యం ఒకటి, భగవంతుడా నాకు సేవను అందించు, నీ సేవను అందించు. ఇంకా నేను భక్తిలో ఉన్నాను, నాకు భక్తి అంటే ఏంటో తెలిసిపోయింది, నాకు భక్తి అనేది వచ్చేసింది అని అనుకున్నారనుకోండి, అలాంటి ఆలోచన కలిగినా కూడా భక్తికి చాలా చాలా దూరం అయిపోతారు. ఎందుకంటే మనకేం తెలుసు పూర్తిగా భక్తి గురించి, భగవంతుడి గురించి మనకేం తెలీదు. కానీ ఈ చిన్న ఆలోచన, నేను భక్తి మార్గంలోకి వచ్చేసాను, నేను భక్తిలోకి చాలా చాలా వృద్ధిలోకి వచ్చేసానా అనేటటువంటి ఆలోచన కూడా చాలా భయంకరమైనది. భగవంతుడి నుంచి దూరం చేసేస్తుంది. మన ఆలోచన ఎలా ఉండాలి? నాకు ఇంకా ఏమీ లేదు, నా నా పరిస్థితి నిజమే అది. అలాగా అంటే ఆర్టిఫిషియల్గా ఇది అనుకోవడం కాదు, మన మనసులో నిజంగా ఈ విధమైనటువంటి భావన ఏర్పడాలి. నేను భక్తికి చాలా దూరంగా ఉన్నాను, భగవంతుడికి చాలా దూరంగా ఉన్నాను అని అనేటటువంటిది మన మనసులో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా వినయంతో ఉంటాం. ఆధ్యాత్మిక స్థితిలోని చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. నిజమైనటువంటి పురోగతి చెందాలనుకుంటే మనకి ఎప్పుడూ ఒక విషయం అర్థం అవ్వాలి, భగవంతుడు మనకి ఎప్పటికీ కూడా పూర్తిగా అర్థం కాలేరు. ఎలాగ అర్థమవుతారు చెప్పండి? అనంతుడు అంటున్నాం కదా, అనంతం అనేటటువంటి విషయాలు మనకి ఎప్పుడు అర్థం అవ్వాలి? కాబట్టి భగవంతుడు నాకు అర్థమైపోయారు, భగవద్గీత నాకు అర్థమైపోయింది, అసలు కృష్ణుడి గురించి నాకు మొత్తం తెలిసండి అనుకున్నారా, ఇదో రకమైనటువంటి మోసం, దూరం అయిపోతారు భగవంతుడికి. లేదా నాకు సంపూర్ణమైనటువంటి అనుభవం కలిగింది, దూరం అయిపోతారు. మనం కావాల్సింది, మనం పురోగతి చెందాలనుకుంటే భగవంతుని యొక్క భక్తుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు, ఇంట్లో వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, భగవంతుని ప్రేమించేటటువంటి భక్తుల పైన మనకి ప్రేమ కలగాలి. తర్వాత శాస్త్రాలన్నింటినీ కూడా గౌరవించాలి. ముఖ్యంగా మన ఆచార్యులు అంటే కృష్ణ భక్తులు రాసినటువంటి శాస్త్రాలన్నీ కూడా మనం గౌరవిస్తూ దాన్ని రోజు కూడా అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ భక్తి మార్గం పట్ల మనకి ఇంకా ఇంకా ఆకర్షణ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఏదో సేవ చేయాలి, మనకు ఒంట్లో బాగాలేకపోయినా మనం ఉండలేము, భగవంతుడి సేవ చేయాలి. ఒంట్లో బాగాలేకపోయినా ఎలాగో భగవంతుడి దర్శనం చేసుకోవాలి. తర్వాత సంగతి తర్వాతది, ఇప్పుడైతే అవకాశం ఉంది కదా, ఎలాగైనా సరే ఆయన్ని దర్శనం చేసుకోవాలి. ఈ ఈ శరీరంలో ఉండేటటువంటి రోగాలు, నొప్పులు, జ్వరాలు, తలనొప్పులు ఎప్పుడూ ఉండేవే. అయినా కూడా ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు, వెళ్ళాలి. అంటే ఇదొక సూచన మనం భక్తిలో పురోగతి చెందుతున్నామని, ఇంకా ఇంకా సేవించాలని. ఎక్కువ సేవ చేయడం వల్ల ప్రతిఫలం ఏముంటుంది చెప్పండి? భగవంతుడిని అలా సేవించడం వల్ల మనకి ఫలితం ఏం దొరుకుతుంది? ఇంకా సేవ దొరుకుతుంది. ఇదే దీనికి మీరందరూ రెడీ అయినట్టయితే ఈ మార్గంలోకి మీరందరూ రావాలి. అంటే మీరు సేవ చేయడం వల్ల ఇంకా మీ సేవే పెరిగిపోద్ది. మరి అలా సేవ పెరిగిపోతుంటే నేను ఎక్కడ చేసేది అనుకుంటే ఏం భయపడక్కర్లేదు, భగవంతుడే మనకు ఆ శక్తిని ఇస్తారు. ఇదొక సూచన అనమాట. ఇంతకుముందు ఇంత మాత్రమే చేయగలిగాను, ఇప్పుడు ఇంత ఎలా చేయగలుగుతున్నాను, అంతగా కష్టం అనిపించట్లేదు, ఇంకా చాలా సంతృప్తిగా ఉందంటే అది భగవంతుడు ఆ సిన్సియర్గా చేయడం వల్ల నీకు ఇచ్చినటువంటి శక్తి అది. కాబట్టి ఈ 5 విషయాల్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అనంతుడైనటువంటి శ్రీకృష్ణుడితో సంబంధం మీరు పెంచుకోవాలనుకుంటే ఆ సంబంధం చాలా చౌకగా మనం పొందలేము. మరి ఎలాగా పొందాలనుకుంటే ఈ 5 విషయాల్ని మీరు ప్రతిరోజు పాటించాలి. ఈ 5 విషయాల్ని మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? భక్తులని సేవించడం. దీన్ని మీరు ప్రతిరోజు కూడా నిజంగా మీ మనసులో కోరుకుంటే భగవంతుడే మీకు ఏర్పాటు చేస్తారు భక్తుల్ని ఎలా సేవ చేయాలని. మీకు అంత ఇంట్రెస్ట్ లేదనుకుంటే, బయటికి మీరు ఎంత అనుకున్నా కూడా నాకు సేవ దొరకట్లేదు,
నాకు ఎలా సేవ చేయాలో తెలియట్లేదు. మీకు తెలియక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీ మనసులోని నేను సేవ చేయాలనుకుంటున్నాను, నా ఒళ్ళు వంచి అనుకుంటే భక్తుల సేవ ఎప్పుడూ దొరుకుతుంది మొదటిది. ఆ తర్వాత రెండవది భక్తుల యొక్క సాంగత్యంలోనే ఎప్పుడూ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? నలుగురు, ఐదుగురు కలిసి భగవంతుని నామాల్ని జపం చేస్తారు. భగవంతుని పైన భజన చేస్తారు. ఆ తర్వాత భగవంతుని గురించి కాసేపు చెప్పుకుంటారు. తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మనకి ఇక్కడ సత్సంగాలు జరుగుతూ ఉంటాయి కదా! ఈ సత్సంగంలో చేసేదేంటి? అందరూ భక్తులు కలిసి ఇవన్నీ కూడా చేస్తాం. ఈ సత్సంగం కనీసం వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంట్లోనో, ఎవరింట్లోనో లేదా గుడి దగ్గరో భక్తుల యొక్క సాంగత్యంలోని ఉండాలి. లేకపోతే మన యొక్క చైతన్యం కలుషితం అయిపోతూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ప్రతిరోజు కూడా భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉండాలి. లేకపోతే మన చైతన్యం అంటే మన మనస్తత్వం కలుషితం అయిపోతూ ఉంటుంది. మూడవది శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. ప్రతిరోజు కూడా కనీసం అంటే 24 గంటలు ఉంటుంది. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, నేను చాలా బిజీగా ఉన్నాను, టైం లేదు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఎక్స్క్యూజెస్. ఏమండి 24 గంటల్లో ఒక 30 నిమిషాలు ఈ భగవద్గీత కానీ, భాగవతం కానీ చదవడానికి సమయం నిజంగా ఉండట్లేదా? 24 గంటలు ఎవరిచ్చారంటే భగవంతుడిచ్చాడు. మీరు బతకడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఎవరిచ్చారంటే భగవంతుడిచ్చారు. మరి అలాంటి భగవంతుడి కోసం ఒక 30 నిమిషాల సమయాన్ని మనం అంటే అలాంటి భగవంతుడి కోసం తెలుసుకోవడం కోసం మనం అధ్యయనం చేయడానికి మనకు సమయం లేదా? చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇలాంటివి మాట్లాడుతుంటే. చాలా సిల్లీగా ఉంటుంది కదా ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఎంత అర్థమైంది, అర్థం అవ్వట్లేదు తర్వాత పక్కన పెట్టండి. ప్రతిరోజు కూడా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారా లేదా? నాలుగవది నామస్మరణ. ఇది మాత్రం ఒక్కరోజు కూడా మీరు మానటానికి లేదు. హరినామాన్ని ఎప్పుడూ కూడా రోజంతా కూడా మీకు సమయం దొరికినప్పుడు అంతసేపు నామస్మరణ చేయాలి. మనసులో దిగులుకుంటే నామస్మరణ, సంతోషంగా ఉంటే నామస్మరణ, నిద్ర పట్టకపోతే నామస్మరణ. ఇవంతా రోజంతా కూడా ఎప్పుడు వంట చేస్తుంటే నామస్మరణ. ఇదంతా కాకుండా ప్రత్యేకంగా రోజుకి ఒక సమయాన్ని, ముఖ్యంగా తెల్లవారుజామున ఒక అరగంట సేపో లేకపోతే గంట సేపో మీరు ఎంతసేపు చేసుకుంటారో కేవలం నామస్మరణ కోసం ప్రత్యేకంగా ఈ సమయాన్ని మీరు కేటాయించి ఖచ్చితంగా ప్రతిరోజు అదే సమయంలోని, అంటే మీకు ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయనటువంటి సమయం, కాలింగ్ బెల్ కొట్టకూడదు, పాలువాడు రాకూడదు, వంట మొదలు పెట్టకూడదు, ఇవేది తల్లప్పు లేని సమయం ఏంటి? బ్రహ్మముహూర్తం, తెల్లవారుజామున. అప్పుడు లేచి నామస్మరణ మీరు ఏ రోజైతే చెయ్యలేదో అంతటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ప్రతిరోజు కూడా నామస్మరణ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. ఒంట్లో బాగాలేదంటే నోరు మెదపడానికి నీకెందుకు ఒంట్లో బాగోడం? ఏం జ్వరం వస్తే నాకు మాత్ర కావాలి, నాకు అది తినాలని ఉన్నది, నాకు ఇక్కడ నొప్పి వచ్చింది, అక్కడ నొప్పి వచ్చింది, దానికి మాత్రం నాలుకని వాడతాం. మరి హరినామస్మరణ చేయడానికి ఓపిక లేదట. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఎక్స్క్యూజెస్. రాత్రి పడుకుంటారు, కొంతమంది రోజులోని పడుకుంటారు, కానీ నామస్మరణ చేయడానికి మాత్రం సమయం ఉండదు. కాబట్టి ఏ ఒక్క రోజు మీరు మానినా, అంటే అవకాశం ఉన్నది నామస్మరణ చేయడానికి, నామస్మరణ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే రెండిట్లో ప్రాధాన్యత ఏంటి? విశ్రాంతి ఎప్పుడైనా తీసుకోవచ్చు, నామస్మరణకి తర్వాత సమయం దొరుకుతుందో లేదో తెలియదు కదా. కాబట్టి అన్నిటికన్నా ముందు మీరు ప్రాధాన్యంగా చేయవలసినటువంటి పని నామస్మరణ. ఈ నామస్మరణ చేస్తే భక్తుల సేవ దొరుకుతుంది, నామస్మరణ చేస్తే భక్తుల సత్సంగం దొరుకుతుంది, నామస్మరణ చేస్తే శాస్త్రాల్లో ఉండేటటువంటి విషయాలు కూడా మీకు అర్థమవుతుంది. అంత గొప్పది. నామస్మరణ నుంచి అన్నీ కుదిరిపోతాయి మనకి, చాలా గొప్పది. ఇది నాలుగవది. నామస్మరణ ఎట్టి పరిస్థితిలో కూడా మనం వదిలిపెట్టకూడదు. ప్రమాణాలు చేసేస్తూ ఉంటారు అప్పుడు ఆవేశంలోని, ఎప్పటికీ కూడా వదలనని. కానీ దాని మీద అంతగా అంటే నిర్లక్ష్యం. మిగతా అన్ని ప్రాపంచిక విషయాలు లేకపోతే శరీర సుఖం, మనస్సుఖం కోసం ఈ నామస్మరణని వదిలిపెట్టడం అనేటటువంటి, అంటే తెలియని వాళ్ళ పరిస్థితి వేరే. ఇప్పుడు మనం తెలుసుకున్నాము,
భక్తుల సాంగత్యంలో ఉన్నాము, అధ్యాయాల్ని చదివాము, భగవంతుడి గురించి చాలా విన్నాము. ఇంత అయిన తర్వాత కూడా నామస్మరణ చెయ్యట్లేదంటే అంతటి దౌర్భాగ్యం ఇంకొకడికి ఉండదు. ఐదవది ఇంకా ముఖ్యమైనది, గురువుల ఉపదేశాలను అనుసరించడం. అంటే గురువులు ఏదైతే చెప్తున్నారో ఆ విషయాలన్నిటినీ కూడా మనం మన జీవితంలోని అధ్యయనం చేసుకోవాలి, అనుసరించాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. మరి గురువులు చెప్పిన ఉపదేశాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఏం చెప్పుకుంటున్నాం? నాకు నచ్చిందేదో నేను చెప్పట్లేదు, మీకు నచ్చిందేదో మీరు వినట్లేదు. మన గురువులు ఏమి ఉపదేశించారో ఆ విషయాన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే బయట ప్రపంచంలో విపరీతమైనటువంటి మోసగాళ్ళు ఎక్కువైపోయారు. భక్తి అనేటటువంటి పేరును ఉపయోగించుకొని అందరినీ కూడా వాడుకుంటున్నారు, కేవలం వాళ్ళ సుఖ సంతోషాల కోసం, వాళ్ళ స్వార్థాన్ని తీర్చుకోవడం కోసం. కాబట్టి మరొకసారి చెప్తాను, ఈ 5 విషయాల్ని మాత్రం మీరు ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు. మొదటిది ఏంటి? భక్తుల సేవ. రెండవది సత్సంగం, భక్తుల యొక్క సత్సంగం. మూడవది శాస్త్ర అధ్యయనం. నాలుగవది నామస్మరణ. ఐదవది గురువుల ఉపదేశాలను అనుసరించడం. ఈ 5 విషయాల్ని కూడా మనం మర్చిపోకుండా ప్రతిరోజు కూడా అధ్యయనం చేసినప్పుడు భక్తి అంటే ఏంటో మన మనసుకి సాక్షాత్కారం అవుతుంది. అర్థం అవ్వడం వల్ల సరిపోదు, సాక్షాత్కారం అవ్వాలి మన మనసులోని. నిజంగా మీ బహుమతి ఏటో చెప్పనా? అంటే ఇంత అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికీ దొరకదట. ఏంటి అదృష్టం? గొప్ప డబ్బున్నవాడు అయిపోవడమా, పెద్ద ఆఫీసర్ అయిపోవడమా, లేకపోతే గొప్ప స్థానాన్ని పొందడమా, లేకపోతే గొప్ప సిద్ధుల్ని శక్తుల్ని సంపాదించుకోవడమా? ఇదేది కూడా కాదు. నిజమైన అదృష్టం ఏంటంటే భగవంతుని గురించి నేను వినగలిగే పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నవాడు అందరికన్నా నువ్వు గొప్ప అదృష్టవంతుడు. భక్తుల సేవ చేస్తున్నాను ఈరోజు, చేసే అవకాశం ఉన్నది, అదృష్టవంతుడు. శాస్త్రాలు చదవగలుగుతున్నాను ఈరోజు, గొప్ప అవకాశం. అంటే ఇవన్నీ కూడా నిజమైనటువంటి వరాలు. ఇది నిజమైనటువంటి బహుమతి. భగవంతుడి నుంచి మీకు ఏ బహుమతి దొరికిందంటే ఇదే. ఇవన్నీ కూడా బహుమతులు అన్నమాట. ఇది ఎవరికి పడితే వారికి దొరకదు ఈ బహుమతి.